ఇంకొక 2 నెలలు ఉత్సాహంగా శాంతి స్వతహాగా నాకు ఒక ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, ఈ బిడ్డ మొదటి బిడ్డ కాదు నాకు చెప్తున్న వాళ్ళు చెప్తాం, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు మిస్సెస్ ఐవీఎఫ్ చేసిందని చెప్తాను. నేను శాంతి ఏ శాంతం ఐవీఎఫ్ చేసినప్పుడు ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు నాకు కష్టం లేదు, మీ పేరు మీద కూడా ఇష్టం లేదు, నాకు ఇది ఆడుతున్నాను నా ఇంటి పేరు మీద సరే ఏమో ఐవీఎఫ్ చేసుకున్న బాగా నేను డిసెంబర్ ల్యాండ్ అవుతున్నాను. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసాడు, డాక్యుమెంట్ చూసి తర్వాత తీసుకోవాలి డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఒక అన్నం భర్త లేకుండా భర్త చేసి పవిత్రమైన సంప్రదాయం చేసేవారు ఐవీఎఫ్ చేస్తారా? ఇది పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ హస్బెండ్స్ ప్రెజెన్స్ ఆమె ఐవీఎఫ్. సరే టేక్ గ్రాంట్ తీసుకున్నాను. నేను వచ్చేప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసిపెట్టు. ఒక అన్నం వాళ్ళైతే నా ఇద్దరు ఆత్మ దృష్ట్యా అన్నం వాళ్ళైతే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను. సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను. పాస్పోర్ట్ తీసుకున్నాను. 2022 ఉన్నాను కదా, జనవరిలో వెళ్ళాను. 23 జనవరిలో వెళ్ళాను. 24 జనవరి వెళ్ళాను. అంతే ఆ గోల్డ్ తీసుకొని జనవరి 2024 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను. 1 మంత్ ఉన్నాను. జనవరి 9 అయిపోయింది. 3 వీక్లు అయిపోయింది. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ తీసుకోండి, పాస్పోర్ట్ డేట్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసారు. ఫ్రీగా కట్టకొత్త తెచ్చే భాషలో చెప్తాను. ఇంకొక 2 నెలలు ఉత్సాహంగా శాంతి స్వతహాగా నాకు ఒక ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఒక ఫ్రెండ్కి మా ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, ఈ బిడ్డ మొదటి బిడ్డ కాదు నాకు చెప్తున్న వాళ్ళు చెప్తాం, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు మిస్సెస్ ఐవీఎఫ్ చేసిందని చెప్తాను. నేను శాంతి ఏ శాంతం ఐవీఎఫ్ చేసినప్పుడు ఏంటంటే అవసరం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లేదు నాకు కష్టం లేదు, మీ పేరు మీద కూడా ఇష్టం లేదు, నాకు ఇది ఆడుతున్నాను నా ఇంటి పేరు మీద కూడా సరే ఏమో ఐవీఎఫ్ చేసుకున్న బాగా నేను డిసెంబర్ ల్యాండ్ అవుతున్నాను. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసాడు, డాక్యుమెంట్ చూసి తర్వాత తీసుకోవాలి డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఒక అన్నం భర్త లేకుండా భర్త చేసి పవిత్రమైన సంప్రదాయం చేసేవారు ఐవీఎఫ్ చేస్తారా? ఇది పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ హస్బెండ్స్ ప్రెజెన్స్ ఆమె ఐవీఎఫ్. సరే టేక్ గ్రాంట్ తీసుకున్నాను. నేను వచ్చేప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసిపెట్టు. ఒక అన్నం వాళ్ళైతే నా ఇద్దరు ఆత్మ దృష్ట్యా అన్నం వాళ్ళైతే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను. సో వచ్చిన తర్వాత నేను జనవరి 3rd ల్యాండ్ అయ్యాను సార్. 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను. పాస్పోర్ట్ తీసుకున్నాను. 2022 ఉన్నాను కదా, జనవరిలో వెళ్ళాను. 23 జనవరిలో వెళ్ళాను. 24 జనవరి వెళ్ళాను. అంతే ఆ గోల్డ్ తీసుకొని జనవరి 2024 వచ్చాను. అదే సార్ డిసెంబర్లో వచ్చాను. 1 మంత్ ఉన్నాను. జనవరి 9 అయిపోయింది. 3 వీక్లు అయిపోయింది. మీరు కావాలి పాస్పోర్ట్ డేట్ తీసుకోండి, పాస్పోర్ట్ డేట్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసారు. ఫ్రీగా కట్టకొత్త తెచ్చే భాషలో చెప్తాను.